ఈ రోజు మీ అందరి ముందుకు ఇంకొక ఫేక్ స్టోరీ. మామూలుగా 40 ఏళ్ళు నేను రాజకీయాలు 40 రేపు 28-50 ఏళ్ళు అవుతుంది. అనేక గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరిని చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం, మొన్న ఏం చెప్పాను విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది. ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేంతాం. ఈ రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,000 మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000. ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది, 4,079 మెట్రిక్ టన్నులు. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు, మాండ్యం 594 మెట్రిక్ టన్నులు, ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు, అనకాపల్లి 2,059 మెట్రిక్ టన్నులు, కాకినాడ 1,910, అదే మాదిరిగా కోనసీమ 1,167, ఈస్ట్ గోదావరి 2,997, వెస్ట్ గోదావరి 6,063, ఏలూరు 3,353, కృష్ణా 2,170, ఎన్టీఆర్ 3,474, గుంటూరు 5,157, బాపట్ల 6,789, పల్నాడు 9,322, ప్రకాశం 5,931, నెల్లూరు 3,572, కర్నూలు 8,980, అదే నంద్యాల 2,228, అనంతపూర్ 2,751, అదే సమయంలో సత్యసాయి 3,345, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 6,433, అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3,982, చిత్తూరు 2,000. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారే? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 ఉంటే వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేది, మేము రావనలేదే వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్లు ఇస్తే నీళ్లు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు.